హలో ఎవరోన్, ఎలక్ట్రోస్టాటిక్స్ వీడియో నెంబర్ 6. ఈ వీడియోలో మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా దీన్నే స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని కూడా అంటాం. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను మీ సురేష్. ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ద స్పేస్ అరౌండ్ ద ఛార్జ్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫెల్ట్. ఒక ఛార్జ్ తన చుట్టూ ఎంత దూరం వరకు అయితే అదర్ ఛార్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందో, అంటే వాటిని అదర్ ఛార్జెస్ని ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు లేదా రిపల్స్ చేయొచ్చు. ఒక ఛార్జ్ ఎంత దూరం వరకు అయితే అదర్ ఛార్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందో ఆ సరౌండింగ్ ఏరియా మొత్తాన్ని కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం కొన్ని లైన్స్ డ్రా చేయడం ద్వారా విజువలైజ్ చేసాం. ఈ లైన్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని చెప్పేసి అంటాం. పాజిటివ్ ఛార్జ్ వల్ల అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్గా ఉంటాయి, అదే నెగిటివ్ ఛార్జ్కి అనేటైతే ఇన్వర్డ్గా ఉంటాయి. ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ బాడీ ఒకటి తీసుకున్నాం. దీనికి ఉన్నటువంటి ఛార్జీ క్యూ ఛార్జ్ ఉంది. ఈ ఛార్జీ తన చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయి? అవుట్వర్డ్గా ఉంటాయి, బయటకు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒక రెండు పాయింట్స్ మనం తీసుకున్నాం. పి అనేటువంటి పాయింట్ ఒకటి, పి ప్రైమ్ అనేటువంటి పాయింట్ ఒకటి. ఈ పి అనేటువంటి పాయింట్ ఈ క్యూ ఛార్జ్ నుంచి సమ్ ఆర్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని లేదా దాని యొక్క ఛార్జ్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీని తెలుసుకోవడం కోసం ఈ పాయింట్ దగ్గర మనం ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని పెట్టాం. టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకొచ్చి మనం పెట్టాం. Q0 అనేది టెస్ట్ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే మనం పి పాయింట్ దగ్గర ఈ టెస్ట్ ఛార్జ్ని మనం పెట్టామో, ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఈ పి పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టెస్ట్ ఛార్జ్ మీద రిపల్సివ్ ఫోర్స్ని ఉపయోగిస్తుంది. రిపల్సివ్ ఫోర్స్ ఉపయోగించి దాన్ని దూరంగా నెట్టేస్తుంది. సో ఎంత ఫోర్స్ ఉపయోగించింది? ఎఫ్ అనేటువంటి ఫోర్స్ ఉపయోగించింది. అదేవిధంగా ఇదే ఛార్జ్ని ఈ పి ప్రైమ్ అనేటువంటి పాయింట్ దగ్గర కూడా పెట్టి చూద్దాం మనం. ఈ పి ప్రైమ్ అనే పాయింట్ ఛార్జ్ నుంచి ఎంత దూరంలో ఉందంట? ఆర్ ప్రైమ్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. ఈ పి ప్రైమ్ దగ్గర మనం ఇదే పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని మనం తెచ్చినట్లయితే ఈ లొకేషన్లో ఉన్నటువంటి పి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద రిపల్సివ్ ఫోర్స్ని ఉపయోగిస్తుంది. మనం గమనించినట్టయితే ఈ రెండు పాయింట్స్ దగ్గర కూడా టెస్ట్ ఛార్జ్ మీద రిపల్సివ్ ఫోర్స్ అప్లై అవుతుంది. అయితే మనం గమనించినట్టయితే ఈ రెండు ఫోర్సెస్ కూడా ఒకేలా ఉంటాయి అంటే ఉండవు. ఒక చోట ఫోర్స్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, ఇంకో చోట ఫోర్స్ అనేది కొంచెం తగ్గుతుంది. రీజన్ ఏంటంటే ఒక పాయింట్ పి అనేటువంటి పాయింట్ ఛార్జ్ నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ చాలా తక్కువగా ఉంటుంది, కొంచెం వీక్గా ఉంటుంది. ఈ పాయింట్ చూసినట్టయితే పి ప్రైమ్ అనేటువంటి పాయింట్ చూసినట్టయితే ఛార్జ్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ పి ప్రైమ్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉన్న ఛార్జ్ మీద టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఉపయోగించింది కాబట్టి ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంట? చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే ఒక చోట ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకొక చోట ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది. సో ఈ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది లేదా ఎంత వీక్గా ఉంది దాన్ని మెజర్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీ అని అంటే దీనికి కొంత మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అట్లానే డైరెక్షన్ కూడా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనం ఎలా మెజర్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. సో ముందుగా దీని యొక్క యూనిట్స్ చూడండి. ఈ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్ బై ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటి? కూలం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాని యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ కూలంబ్. లేదా వోల్ట్
పర్ మీటర్ కూడా రాస్తాం మనం, వోల్ట్ పర్ మీటర్ కూడా రాస్తాం. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఒక పాయింట్ తీసుకున్నాను, ఓ అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకొచ్చి పెట్టాం. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, తన చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఈ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ తీసుకున్నాను, పి అనేటువంటి పాయింట్. ఈ పి అనేటువంటి పాయింట్ ఛార్జ్ నుంచి ఆర్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. సో ఈ ఆర్ అనే డిస్టెన్స్లో ఉన్నటువంటి పి పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుందంట, ఈ డైరెక్షన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. అందుకని పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, అవుట్వర్డ్గా ఉంటుంది. ఓకే, ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టాం. ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద రిపల్సివ్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. సో రిపల్సివ్ ఫోర్స్ను ఉపయోగించి దాన్ని ఏం చేస్తుంది, దూరంగా నెట్టేస్తుంది, ఛార్జ్ నుంచి దూరంగా నెట్టేస్తుంది. ఓకే, ఇక్కడ మనం సేమ్ సిచ్యువేషన్ తీసుకుంటున్నాం. సేమ్ ఛార్జ్ సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సేమ్ డిస్టెన్స్ ఆర్ అనే డిస్టెన్స్లో సేమ్ పాయింట్ దగ్గర నెగిటివ్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకొచ్చి పెట్టాము. ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అవుట్వర్డ్గా ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుట్వర్డ్గా ఉంటుంది. కానీ మనం తెచ్చింది ఏంటి, నెగిటివ్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెగిటివ్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద అట్రాక్టివ్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. అట్రాక్టివ్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. సో చూడండి, మనం తెచ్చిపెట్టినటువంటి పాయింట్ టెస్ట్ ఛార్జ్ పాజిటివ్ అయినట్టయితే ఇది అలాంగ్ ది ఫీల్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అదే నెగిటివ్ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ తెచ్చిపెట్టినట్టయితే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్లో మూవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్లో మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద అప్లై అయిన ఫోర్స్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మనం మెజర్ చేద్దాం. సో ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మీద పాజిటివ్ కావచ్చు, రిపల్సివ్ ఫోర్స్ కావచ్చు, ఇది సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి దీని మీద అప్లై అయిన ఫోర్సు దీని మీద అప్లై అయిన ఫోర్స్ రెండు సేమే. కాకపోతే ఏంటి, ఒకటేమో రిపల్సివ్ ఫోర్స్, ఇంకోటేమో అట్రాక్టివ్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది, కులుంబ్స్ లా ప్రకారం F = కులుంబ్స్ కాన్స్టెంట్కి ఫోర్స్ ఎవరు అప్లై చేస్తున్నారు, క్యాపిటల్ Q. ఎవరి మీద, టెస్ట్ ఛార్జ్ Q0 మీద బై ఈ రెండు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంట, R డిస్టెన్స్లో ఉన్నాయి, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. సో ఈ Q0 అనేటువంటి దాన్ని మనం ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేసినట్టయితే F/Q0 = K క్యాపిటల్ Q బై R² అనేది మిగులుతుంది. సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం F/Q0ని మనం ఏమంటున్నాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటున్నాం. సో E = F/Q0 = KQ బై R². సో దీన్ని బట్టి మనం డెఫినేషన్ ఏం చెప్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ in electric field intensity at a point in a electric field intensity at a point in a electric field is defined as force experienced per unit test positive charge placed at that point. ఈ ఫార్ములాను ఉపయోగించుకునే డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is defined as force experienced by unit test positive charge placed at that point. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా మెజర్ చేస్తాం అనే దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఛార్జ్ ఏ ఛార్జ్ అయినా తీసుకోకూడదు. మనం ఇక్కడ తీసుకోవాల్సింది కేవలం పాజిటివ్ ఛార్జ్ని మాత్రమే తీసుకోవాలి. పాజిటివ్ ఛార్జ్ని అది కూడా ఎలా తీసుకోవాలి, మనం టెస్ట్ ఛార్జ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ టెస్ట్ ఛార్జ్ ఉన్నటువంటి లిమిట్స్ ఏంటంటే ఈ టెస్ట్ ఛార్జ్కి ఉండేటువంటి ఛార్జ్ అనేది 1 కూలంబ్, అంటే చాలా తక్కువ కూలంబ్ ఉంటుంది. అది కూడా 1 కూలంబ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. ఈ 1 కూలంబ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ ఛార్జ్ ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఛార్జ్కి 1 కూలంబ్ మాత్రమే ఉండడం వల్ల ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ Q వలన ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకని,
దీనివల్ల ఫామ్ అయినటువంటి దీనికి కూడా ఛార్జ్ ఎంత 1 కూలంబ్ మాత్రమే. టెస్ట్ ఛార్జ్ కూడా ఛార్జ్ ఎంత 1 కూలంబ్ మాత్రమే. కాబట్టి దీనివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇది కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ ఈ ఫీల్డ్ అనేది ఈ పీ లొకేషన్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే టెస్ట్ ఛార్జ్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందని అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, అట్లనే నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇక్కడ మనం ఏవైనా ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాం, మెటల్ ప్లేట్స్ 2 తీసుకున్నాం. ఒక ప్లేట్కి మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా పాజిటివ్ ఛార్జ్ని ఇద్దాం, ఇంకో ప్లేట్కి కంప్లీట్గా నెగిటివ్ ఛార్జ్ని మనం ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే డి డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ఛార్జ్ ప్లేట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఎక్కడ పాయింట్ తీసినా కానీ, ఏ పాయింట్ తీసినా కానీ, ఇక్కడ కానీ మనం ఏ పాయింట్ తీసుకున్నప్పటికీ కూడా ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అట్లానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ 2 కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ సేమ్ ఒకేలా ఉంది. అట్లానే ఇక్కడ మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్డ్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. మ్యాగ్నిట్యూడ్ అట్లానే డైరెక్షన్ సేమ్గా ఉండాలి, సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఇక్కడ చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే డిస్టెన్స్ బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఎవరు మారిపోతూ ఉంటుంది అంటే డిస్టెన్స్ బట్టి మారిపోయింది. సో ఈ పాయింట్ దగ్గర ఒకలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఒకలా ఉంటుంది, ఇంకొక పాయింట్ దూరంగా తీసుకున్నట్టయితే అక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఏమంటాం అంటే పాయింట్ ఛార్జ్ వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ విషయం చెప్తున్నాను మీకు. అదేంటి అంటే ఒక పాయింట్ ఛార్జ్ సింగిల్ పాయింట్ ఛార్జ్ ఉన్నప్పుడు మనం ఎలా కనుక్కుంటామని చూసాం మనం. ఇప్పుడు అలా కాకుండా కొన్ని నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ Q1 అనేటువంటి ఛార్జ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి Q2 అనేటువంటి ఛార్జ్ ఉంది, ఇక్కడేమో Q3 అనేటువంటి ఛార్జ్ ఉంది. సో ఈ ఛార్జ్ తన చుట్టూ ఫీల్డ్ అనేది దాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, ఇది కూడా తన చుట్టూ ఫీల్డ్ ఏర్పాటు చేసుకుంటుంది, ఇది కూడా తన చుట్టూ ఫీల్డ్ ఏర్పాటు చేసుకుంటుంది. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ తీస్తున్నాను, P అనేటువంటి పాయింట్. ఈ P అనేటువంటి పాయింట్లో ఎంత ఇంటెన్సిటీ ఉందో మనం కనుక్కోవాలి. ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉందో మనం కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ Q1, Q2, Q3 ఈ మూడింటి వలన ఫామ్ అయినటువంటి ఇండివిజువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఈ పాయింట్ దగ్గర జాయిన్ చేస్తే ఆ రిజల్టెంట్ అనేది ఈ P పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సమానంగా ఉంటుంది. Q1 వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1, Q2 వల్ల ఫామ్ అయినటువంటిది E2, Q3 వల్ల ఫామ్ అయినటువంటిది E3. ఆ మూడింటిని మనం జాయిన్ చేసినట్టయితే వచ్చేది రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది పాజిటివ్ అనుకోండి, ఇది నెగిటివ్ అనుకోండి, ఇది పాజిటివ్ అనుకోండి. ఈ పాజిటివ్ వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, E1 ఛార్జ్ నుంచి దూరంగా ఉంటుంది. దీనివల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, E2 ఇది నెగిటివ్ కాబట్టి టువర్డ్స్ ద ఛార్జ్ ఉంటుంది. Q3 ఇది పాజిటివ్ ఛార్జ్, దీనివల్ల ఫామ్ అయినటువంటి ఫీల్డ్ ఎలా ఉంటుంది, E3 ఇట్లా ఉంటుంది. ఇదంతా డిస్టెన్స్లో ఉంది R1, ఇది R2, ఇది వచ్చేలాగే R3. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఫామ్ అయినటువంటిది E1, దీనివల్ల E2, దీనివల్ల E3. టోటల్ కావాలంటే మనం ఏం చేయాలి, మూడింటిని కూడా మనం యాడ్ చేయాలి. సో E ఈక్వల్ టు E1 ప్లస్ E2 ప్లస్ E3. సో E1 మనం ఎట్లా రాస్తాం మనం చెప్పండి, E1 ఎట్లా రాస్తాం మనం, కులమ్స్ కాన్స్టెంట్కి ఈ ఛార్జ్ ఏంటి Q1 బై ఇది దీనికి ఎంత దూరంలో ఉంది, R1 డిస్టెన్స్లో ఉంది కాబట్టి R1 స్క్వేర్. E2 సో
కూలంబ్స్ కాన్స్టెంట్ కి నెగిటివ్ ఛార్జ్ Q2 బై ఇది పాయింట్కి ఎంత దూరంలో ఉంది R2 డిస్టెన్స్ లో ఉంది కాబట్టి R2 స్క్వేర్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి మైనస్ వస్తుంది ప్లస్ E3. సో కూలంబ్స్ కాన్స్టెంట్ కే ఇది దీనికి ఎంత దూరంలో ఉంది నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి Q3 బై ఎంత డిస్టెన్స్ లో ఉంది R3 స్క్వేర్. సో ఈ విధంగా ఎన్ని ఛార్జెస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని చెప్పేసి అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఈ విధంగా మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టయితే ఒక సింగిల్ పాయింట్ ఛార్జ్ వల్ల ఫామ్ అయింది. ఇప్పుడు చెప్పుకున్నది వచ్చాకే మల్టిపుల్ ఛార్జెస్ వలన ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం కనుక్కోవడానికి ఉన్నటువంటి బేసిక్ అది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ నల్ పాయింట్ అనే దాన్ని మనం ఎలా కనుక్కుంటాం. నల్ పాయింట్ అనే దాన్ని ఎలా కనుక్కుంటాం. నల్ పాయింట్, ఈ నల్ పాయింట్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఏవైనా రెండు ఛార్జెస్ మధ్యలో ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఆ జీరో అయినటువంటి పాయింట్ని మనం నల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుందో ఆ పాయింట్ని నల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఇక్కడ మనం ఒక రెండు ఛార్జెస్ తీసుకుందాం. క్యూ ఛార్జ్ ఒకటి తీసుకుందాం Q1. దీనికి R అనేటువంటి డిస్టెన్స్లో ఇంకొక ఛార్జ్ తీసుకున్నాను Q2. ఈ రెండు కూడా ఏంటి పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి. కాసేపు ఈ రెండు కూడా పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ మధ్యలో నల్ పాయింట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. మనం రెండు ఛార్జెస్ మధ్యలో నల్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. సో నేను ఒక 3 పాయింట్స్ తీసుకుంటాను. ఈ పాయింట్ A, ఈ పాయింట్ B, ఈ పాయింట్ C. ఓకే, ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. ఎందుకని ఈ ఛార్జ్ నుంచి దూరంగా, దీనివల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, దీని నుంచి దూరంగా ఉంటుంది. E1 ఇటే ఉంటుంది, E2 కూడా ఇటే ఉంటుంది. Q వల్ల ఫామ్ అయింది E1, Q2 వల్ల ఫామ్ అయింది E2. రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో ఇక్కడ క్యాన్సిల్ అవడానికి అవకాశం లేదు. సో ఇక్కడ తీసుకోండి, Q2 వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, E2 ఉంటుంది. ఎందుకని ఛార్జ్ నుంచి దూరంగా. Q1 వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎట్లా ఉంటుంది, ఛార్జ్ నుంచి దూరంగా. సో ఈ పాయింట్ దగ్గర కూడా E1 E2 రెండు కూడా యాడ్ అవుతున్నాయి. సో అక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో మిడిల్లో చూడండి, Q1 వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది E1. Q2 వల్ల ఫామ్ అయినట్టు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది E2. సో రెండు ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. E1 ఇటువైపు ఉంది, E2 ఇటువైపు ఉంది. ఈ మధ్యలో Q1 Q2 మధ్యలో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర E1 E2 ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఏ పాయింట్ దగ్గర అయితే E1 E2 రెండు ఈక్వల్ అయినాయో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ B అనేటువంటి పాయింట్ దగ్గర E1 E2 రెండు కూడా సమానంగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఈ పాయింట్ని మనం నల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఓకే, E1 ఈక్వల్ టు E2 వైని అప్పుడు ఈ క్యూ ఛార్జ్ నుంచి ఇది ఎంత దూరంలో ఉందనుకుందాం, సమ్ x దూరంలో ఉందనుకుందాం. మొత్తం ఎంత R అనుకున్నాం, ఇది x పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది R మైనస్ ఎక్స్. ఈ ఫస్ట్ ఛార్జ్ నుంచి నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది అనే దానికి సంబంధించి ఫార్ములా చూద్దాం. సో చూడండి, E1 ఈక్వల్ టు E2 అను. E1 ఈక్వల్ టు E2. E1 ఎట్లా వస్తుంది, మనం కూలంబ్స్ కాన్స్టెంట్కి ఛార్జ్ Q1 బై నల్ పాయింట్కి ఛార్జ్ మధ్య ఉన్నటువంటి దూరం x స్క్వేర్. నెక్స్ట్ E2 గురించి రాద్దాం. కూలంబ్స్ కాన్స్టెంట్కి ఛార్జ్ ఏంటి Q2 బై నల్ పాయింట్కి ఈ ఛార్జ్కి మధ్య ఉన్న దూరం R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. రెండిట్లో కామన్గా ఉన్నది K క్యాన్సిల్ చేస్తాం మనం. ఈ R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ని తీద్దాం. R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది Q1 ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు తీసుకొద్దాం, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఆల్రెడీ Q2 ఉంది Q2. ఈ Q1 ని ఇటు పంపిద్దాం నాన్న, ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది, Q2 ఉంది ఆల్రెడీ, Q1 ని ఇటు పంపిద్దాం Q1. ఇంక ఇక్కడే ఉంటుంది R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే
ఆర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఈ Q2/Q1కి రూట్ వస్తుంది, Q2/Q1కి రూట్ వస్తుంది. ఈ ఆర్ మైనస్ ఎక్స్లో నుంచి ఎక్స్ని ఇటు పంపించండి, ఆర్ మైనస్ ఎక్స్లో నుంచి ఎక్స్ని ఇటు పంపించండి. సో ఆర్ మైనస్ ఎక్స్లో నుంచి ఎక్స్ అడిపోయినట్టయితే ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఆల్రెడీ Q2/Q1 ఆల్రెడీ ఉంది అక్కడ, ఈ మైనస్ ఎక్స్ అటు వెళ్ళినట్టయితే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ కామన్ తీసినట్టయితే ఇక్కడ ఎక్స్ బయటికి పోయింది, రూట్ ఆఫ్ Q2/Q1 ఉంటుంది, రూట్ ఆఫ్ Q2/Q1 ఉంటుంది, ప్లస్ ఎక్స్ బయటికి పోయింది కాబట్టి ఇక్కడ ఉంటుంది 1. మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఓన్లీ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తాన్ని కూడా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఆల్రెడీ ఆర్ ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేసినట్టయితే రూట్ ఆఫ్ Q2/Q1 ప్లస్ 1. ఇది రెండు పాజిటివ్ ఛార్జెస్ మధ్య నల్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా. రెండు పాజిటివ్ ఛార్జెస్ మధ్య నల్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇన్ కేసు కనుక రెండింటిలో ఒకటి పాజిటివ్ రెండోది నెగిటివ్ అయినాయి, ఒకటి పాజిటివ్ రెండోది నెగిటివ్ అయింది, అలాంటి సందర్భంలో నల్ పాయింట్ అనేది పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. సేమ్ ఇదే ఫార్ములా ఏమవుతుందంటే ఫర్ నెగిటివ్ ఛార్జ్, వన్ ఛార్జ్ Q1 ఈజ్ పాజిటివ్, అట్లానే Q2 ఈజ్ నెగిటివ్ అయినప్పుడు x ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే r బై రూట్ ఆఫ్ Q2/Q1 మైనస్ 1 వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం వెళ్తాం, అయితే ఏమవుతుందంటే ఈ నల్ పాయింట్ అనేది పాజిటివ్ ఛార్జ్ వైపు వస్తుంది, నల్ పాయింట్ అనేది పాజిటివ్ ఛార్జ్ వైపు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్తున్నాను. ఇన్ కేస్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది అంటే ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. దీంట్లో కనుక మనం ఏదైనా ఒక ఛార్జ్ మీద తీసుకొచ్చి పెట్టాం, క్యూ ఛార్జ్ అనేది పెట్టాం. ఇది ఎలాంటి ఛార్జీ, నెగిటివ్ ఛార్జ్ తీసుకొచ్చి పెట్టాం. ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క మాస్ m, దీని మీద పనిచేసేటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ g. అంటే టోటల్గా దీని యొక్క వెయిట్ ఎలా పనిచేస్తుందంట, కింద పనిచేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, కిందకు ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది, కిందకు ఉంది. దీంట్లో మనం పెట్టినటువంటి ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్. మనకి ఫస్ట్లో చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక నెగిటివ్ ఛార్జ్ని పెట్టినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎట్లా ఉంటుందంట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్. సో ఈ ఎఫ్ అనేది మనం ఎట్లా రాస్తాం చూడండి, ఎఫ్ ఈక్వల్ టు ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది నెగిటివ్ ఛార్జ్ మీద అని అంటే దీన్ని బట్టి చూడండి, ఈ ఈక్వల్ టు F/Q0. మనకేం కావాలి, ఎఫ్ కావాలి, Q0 ఇటు తీసుకురండి అంటే QE అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, QE ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో QE ఈక్వల్ టు mg. సో దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు, Q ఈ దీని మీద ఇక్కడ ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాంట్లో ఎంత ఛార్జ్ ఉందో మనం రాయొచ్చు, Q ఈక్వల్ టు mg/E రాయొచ్చు. ఇన్ కేసు కనుక దీన్ని బేస్ చేసుకొని దీని లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక్కోవాలి, దీని లోపల ఈ ఛార్జ్ బాడీ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక్కోవాలి. అలాంటి మనకి కూలంబ్స్ ఫస్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేకి Q ఈక్వల్ టు ఎట్లా రాస్తాం, మనం NEగా రాస్తాం. Q ఈక్వల్ టు NE. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్, E అంటే ఏంటి, ఛార్జ్ ఆఫ్ ఈచ్ పార్టికల్, నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్, ఛార్జ్ ఆఫ్ ఈచ్ పార్టికల్. సో Q ప్లస్ మనం రాస్తాం, NE రాస్తాం, mg/E. సో N కనుక్కోవాలంటే N కనుక్కోవచ్చు, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం మెజర్ చేయొచ్చు. ఓకే, ఇదే విధంగా మనం చూసినట్టయితే ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఇంకొక ఛార్జ్డ్ బాడీ తీసుకొచ్చి పెట్టాం. ఈ ఛార్జ్డ్ బాడీని మనం ఎలా పెట్టామంటే రెస్ట్లో ఉంచాం. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనం ఏం చేస్తాం, ఒక క్యూ ఛార్జ్ అనేది పెట్టాం. ఇది కూడా ఎలాంటి ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అనుకోండి. కాసేపు
పాజిటివ్ ఛార్జ్ పెట్టాం కాబట్టి దీని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి ఫీల్డ్ దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. మనం తెచ్చింది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. తెచ్చింది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఎట్లా రాస్తాం మనం? QEగా రాస్తాం మనం ఫోర్స్. QE ఫోర్స్ కావాలి కాబట్టి QEగా రాస్తాం మనం ఫోర్స్. సో ఇనీషియల్ ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే రెస్ట్లో ఉంది. ఇనీషియల్ వెలాసిటీ 0. మనం ఏం కనుక్కుందాం? ఫైనల్ వెలాసిటీ కనుక్కుందాం. ఫైనల్ వెలాసిటీ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుందాం అని అంటే మనకి ఫోర్స్ F = QE తెలుసు కదా మనకి. ఫోర్స్ F = QE. న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం F = ఏంటి? MA. QE = F + MA రాసాం QE రాసాం. మనకి ఏం కావాలి? యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ A = QE/m. సో ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇది QE/m యాక్సలరేషన్ తోటి మూవ్ అవుతుంది. అదేవిధంగా అది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే మనం రాద్దాం. ఇప్పుడు మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్లో నుంచి ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకోండి. V = U + AT. V = U + AT. దీంట్లో V అంటే ఫైనల్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. V = U అంటే ఇనిషియల్ వెలాసిటీ. మనం ఎట్లా పెట్టాం? దీన్ని రెస్ట్లో పెట్టాం మనం తీసుకొచ్చి. సో ఇది 0 ప్లస్ A అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎంత? QE/m. QE/m × T. సో వెలాసిటీ V కూడా ఎట్లా రాస్తుంది మనం? QE/m × T. ఇది వెలాసిటీ ఆఫ్ ది చార్జ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అదేవిధంగా ఎంత డిస్టెన్స్ కదిలింది? S = UT + ½ AT². U అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ 0 కదా. ఇనిషియల్ వెలాసిటీ 0 కదా కాబట్టి ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది. అప్పుడు ఇంకేముంటుంది ఇక్కడ? ½ A అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏం తెలుసు మనకి? QE/m. QE/m × T². సో ఇది ఆ చార్జ్ పార్టికల్ కదిలినటువంటి T టైంలో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అనే దానికి సంబంధించిన ఫార్ములా ఇది. ఓకే స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మరియు స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా మెజర్ చేస్తాము, దానికి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి, అట్లనే వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఛార్జెస్ పెట్టినప్పుడు వాటి మీద అప్లై అయినటువంటి యాక్సలరేషన్, అవి ఫైనల్ వెలాసిటీ, వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి కొన్ని బేసిక్స్. వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.